గుడ్ మార్నింగ్ టీచర్స్. మరి ఇప్పుడు మనము యూడైస్ ప్లస్లో ఒక విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. అంటే ఒకవేళ టీసీ తీసుకొని వెళ్ళినా లేకపోతే మన స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని డ్రాప్ బాక్స్లోకి ఎట్లా వేయాలి. ఇది డ్రాప్ బాక్స్లోకి వేయాలి అంటే మనకు వాళ్ళ పెన్ నెంబర్ ఒకటి ఉంటే చాలు, మనం డ్రాప్ బాక్స్లోకి వేయచ్చు. యూడైస్ ప్లస్లో మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి 3 లైన్స్ని మనం ఇలా టచ్ చేసిన వెంటనే ఇక్కడ స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనేది వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మార్క్ డ్రాప్ అవుట్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనము ఒకసారి చూస్తే స్టూడెంట్ పెన్ నంబర్ అని ఉంది. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క ఎవరైతే టీసీ తీసుకొని వెళ్ళారో లేదంటే మన స్కూల్లో నుంచి మనము డ్రాప్ బాక్స్లోకి వేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క పెన్ నంబర్ని మనము ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఆ విద్యార్థి యొక్క డ్రాప్ బాక్స్లో వేయాలి అంటే పెన్ నంబర్ని ఇలా టైప్ చేసి గో అని క్లిక్ చేస్తేనే లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అని ఉంది, మార్క్ డ్రాప్ అవుట్ అని ఉంది. సో మనకు టీసీ తీసుకొని వెళ్ళారు కాబట్టి జస్ట్ మనం ఇది ఇలా క్లిక్ చేసి కన్ఫామ్ చేసిన తర్వాత ఏ రోజున టీసీ తీసుకొని వెళ్ళారు. సో నిన్న లేకపోతే ఈరోజు. సో ఈరోజు డేటు వేసేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ నంబర్ని మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని మనం ఇక్కడ టైప్ చేసి రిమార్క్స్ అని ఇచ్చాడు. రిమార్క్స్ ఖచ్చితంగా మనం రాయాలి. లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ అనేసి మనము జస్ట్ సబ్మిట్ అని కొట్టాలి. ఇలా కొట్టంగానే ఆర్ యూ షూర్ వాంట్ టు టీసీ దిస్ స్టూడెంట్ అని అడుగుతుంది. ఎస్ కన్ఫర్మ్ చేసిన వెంటనే మనకు సో సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ విధంగా మనము ఒక స్టూడెంట్ని మనము డ్రాప్ బాక్స్లోకి వేయచ్చు. ఒకవేళ పెన్ నంబరు తెలియదు అంటే దానికి కూడా ఇక్కడ చూడండి స్కూల్ డాష్ బోర్డ్ ఏ విద్యార్థి యొక్క పెన్ నంబర్ మనకు కావాలి అంటే ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి, సెక్షన్స్ మనం ఇలా క్లిక్ చేస్తేనే సెక్షన్స్ కూడా కనిపిస్తుంది. సో 7th క్లాసు నేను ఒక స్టూడెంట్ చూద్దాం అనుకుంటున్నాను. వ్యూ అండ్ మేనేజ్ అని క్లిక్ చేస్తేనే ఏ విద్యార్థి పెన్ నెంబర్ కావాలో ఆ పెన్ నెంబర్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫిర్దోస్ అని ఉంది. సో జస్ట్ దీన్ని ఇట్లా క్లిక్ చేసి జస్ట్ గట్టిగా ప్రెస్ చేస్తేనే అది కాపీ అయిపోతుంది. కాపీ అయిన తర్వాత మనం ఈ అమ్మాయికి ఒకవేళ టీసీ ఇవ్వాలనుకుంటే ఇక్కడే ఉంది కదా టీసీ అనేది, అక్కడికి వెళ్ళి జస్ట్ మనము ఇక్కడ క్లిక్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, పేస్ట్. సో ఆ విద్యార్థి గో అనగానే ఆ విద్యార్థికి సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే ప్రాసెస్ జరిగిందో ఆ విధంగా మనము ఈ విద్యార్థిని డ్రాప్ బాక్స్లోకి వేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మన స్కూల్ నుంచి ఎవరైనా టీసీ తీసుకొని వెళ్తే వాళ్ళని ఈ విధంగా డ్రాప్ బాక్స్లోకి వేయవచ్చు. థ్యాంక్ యూ.